Good morning, students. Welcome to Chapter 6 Progressions, session number 4. So far we have done session number till 3 sessions. In that we have covered almost exercise 6.1 3 bits, right? Second bit, third bit, and fourth bit. So most of you have done your homeworks well. Thank you for sending all the homeworks. Some people have missed, so don't miss your homeworks. It's very important. All the sums are important. Whichever the sums I didn't give you as homework also, you have a practice on them, which will be good for you. Okay? So, and one more, please send your homeworks on time. Okay? Some people are sending after a day. ఇవాళ సెషన్ అవుతుంది, ఇవాళ సెషన్ నేను చూస్తున్నారు, రేపు పంపుతున్నారు, అంతవరకు డిలే చేయకండి. బై ద ఎండ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత టేక్ సమ్ రెస్ట్. బై ఈవినింగ్ send your homeworks. Okay, right. So we missed out exercise 6.1 లో ఫస్ట్ బిట్ మనం మిస్ చేసాము. మిస్ సెన్సెన్స్ తర్వాత చెప్తానన్నాను. So we'll see now that bit. Okay, let me write down the question for you. Exercise 6.1. So one student asked me, let us కొంచెం పెద్దగా రాయండి సార్ అన్నారు. సో ఐ ట్రై టు రైట్ బిట్ లార్జ్. ఓకే, సో లైక్ దట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో అండ్ ట్రై టు రెక్టిఫై ద ప్రాబ్లమ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఎక్సర్సైజ్ 6.1 ఫస్ట్ బిట్ మనం ఏమంటున్నారంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఫార్మ్స్ an arithmetic progressions and why. ఓకే, కింద మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చాడు ఫస్ట్ బిట్ లో. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్స్ లో 4 క్వశ్చన్స్ లో ఎవ్రీ క్వశ్చన్ లో ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇన్వాల్వ్ అయిన తర్వాత అందులో ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుంది, ఏది అవ్వట్లేదు. అంటే 1 2 3 4 లో వెన్ వి సాల్వింగ్ కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుంది, ఏది అవ్వట్లేదు. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్ ఇన్ దట్. The minimum taxi fare. The minimum taxi fare is 20 rupees for the first kilometer and thereafter 8 rupees for each additional kilometer. So hope you understand the question. I'll explain once again. A minimum taxi fare is rupees 20 rupees. So మనం క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం కదా. సో క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నుంచి కొంత కిలోమీటర్ వెళ్ళాం. మినిమం ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు వాట్ హీ సెడ్, సార్ ఫస్ట్ కిలోమీటర్ వరకు మీకు 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది సార్. అడిషనల్ కిలోమీటర్ అంటే తర్వాత ఫస్ట్ కిలోమీటర్ దాటిన తర్వాత ఒక్కొక్క కిలోమీటర్ పెరుగుతున్న కొద్దీ ఎవ్రీ కిలోమీటర్ కి 8 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పాడు. సో ద సొల్యూషన్ విల్ బి లైక్ దిస్. టాక్సీ ఫేర్ ఫర్ 1 kilometer is equals to 20 rupees. 1 kilometer వరకు taxi fare is 20 rupees. Next, taxi fare for 2 kilometers ఎంత 8 rupees యాడ్ అవుతుంది. ఓకే, రైట్. అప్పుడు ఏమవుతుందంటే 20 plus 8 which is equals to 28 rupees, right? Next, taxi fare for
3 kilometers is equals to this. దీనికి 8 యాడ్ చేయకూడదు. దీనికి 8 యాడ్ చేస్తే సెకండ్ కిలోమీటర్, దీనికి 8 యాడ్ చేస్తే థర్డ్ కిలోమీటర్. నౌ 28 plus 8 is equals to 36 kilometers, right? Sorry, 36 rupees. 36 rupees. Next, taxi fare for 4 kilometers is equals to, next, right, 36 plus 8 is equals to 44 kilometers, right? Right. ఇలా ఎంత వరకు రాయాలి సార్ అంటే ఎంత వరకు అయినా రాసుకోవచ్చు. We don't have any limits here, right? So when we don't have any limit, take up to some extent. ఒక్క లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆపేయండి. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అని చెప్పాలి అంటే what we are doing is first 4 terms, right? ఒక 4 terms వరకు మనం తీసుకుంటాం. ఆ 4 terms అంటే ఏమైనా మనకి ఇక్కడ let us see whether it is an arithmetic progression or not. The first one is 20, 28, 36, next 44 and so on, right? Now we'll see. So ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ arithmetic progressions లో ఉందా లేదా అని మనం ఎలా చెప్తాము? As we know the formula is T2 minus T1 should be equals to T3 minus T2, right? You know 20 is T1, 28 is T2, 36 is T3 and this is T4. Let's see T2 minus T1. 28 minus 20 should be equals to 36 minus 28. 28 minus 20 is 8, right? 36 minus 28 is 8. So T2 minus T1 is equals to T3 minus T2. If రెండు equal అవుతే these are in arithmetic progressions. So we can say that the list of numbers involved are forms and arithmetic progressions, right? Is it clear? So I am going to explain you one more time, just listen carefully. Minimum taxi fare cab ఎక్కినప్పుడు ఫస్ట్ కిలోమీటర్ వరకు మనకి వాడు 20 రూపీస్ చార్జ్ చేస్తున్నాడు. తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువతే అన్ని 8 రూపీస్ ఎక్కువ అవుతాయని చెప్పాడు. ఫస్ట్ కిలోమీటర్ వరకు 20 రూపీస్ అన్నాడు. సెకండ్ కిలోమీటర్ వెళ్ళినప్పుడు 8 రూపీస్ యాడ్ అయింది which became 28 రూపీస్. థర్డ్ కిలోమీటర్ వెళ్ళినప్పుడు 28 plus 8 36 అయింది. ఫోర్త్ కిలోమీటర్ వెళ్ళినప్పుడు 36 plus 8 44. ఫిఫ్త్ కిలోమీటర్ వెళ్తే 44 plus 8 which will be 52. సిక్స్త్ కి వెళ్తే 52 plus 8 60. సో అలా 8 కిలోమీటర్స్ 8 రూపీస్ పెరుగుతూ వెళ్తుంది ఎవ్రీ కిలోమీటర్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే మనం ఫామ్ చేసుకున్న నెంబర్స్ ని అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుందా లేదా? టు ఫైండ్ అవుట్ దట్ వి నో T2 minus T1 should be equals to T3 minus T2. To say that these listed numbers are in arithmetic progressions. So right, అర్థమైందా? ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ ఎలా ఫామ్ అయ్యాయో ఇవి రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి this list of numbers are in arithmetic progressions, right? Let's move on to the second one. And one thing guys, 10th class గురించి ఒకటి చెప్పాలి అంటే don't think whatever the questions in the exercise or in the examples will be appears in exam. ఓకే, మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నవి ఎగ్జామ్ లో వస్తాయి, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది అని మాత్రం మైండ్ లో పెట్టుకోవద్దు. They will change the numbers, right? ఇప్పుడు ఇదే మోడల్ లో వాళ్ళు ఇదే ప్యాటర్న్ లో మనకి వేరే క్వశ్చన్ ఇస్తారు. ఇదే ఎవరు ఇక్కడ టాక్సీ ఫేర్ అన్నాడు, there is something else. ఓకే, అలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెథడ్ ని అర్థం చేసుకుంటేనే మీరు సమ్ చేయగలరు. సమ్ నేర్చుకుంటే ఆ ఒక్క సమ్మే చేయగలుగుతారు. మెథడ్ నేర్చుకుంటే ఎన్ని సమ్స్ అయినా చేయగలరు. ఓకే, let me erase it. Let's move on to the second one.
Let's move on to second one, right? The amount of air present in a cylinder, amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడో జస్ట్ క్వశ్చన్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. సో ఒక సిలిండర్ ఉంది, దాంట్లో కొంచెం ఎయిర్ ఉంది. ఓకే, కొన్ని లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఉంది. సో ఈ వాక్యూమ్ పంప్ ఏం చేస్తాడంటే వాక్యూమ్ పంప్ తీసేసినప్పుడు ఓకే when he removes 1/4 of the air remaining in the cylinder at a time. ఓకే, వాక్యూమ్ పంప్ 1/4 తీసేసినప్పుడు ఎంత ఎయిర్ పోతుంది, ఇంకా ఎంత సిలిండర్ లో మిగులుతుంది? దిస్ ఇస్ a question. So let's see, let us take it as 16 liters of air, 60 liters of air in a cylinder. Okay, cylinder లో 60 liters of air ఉంది అనుకుందాం. And first attempt లో 1/4 of 16 liters, right? 1/4 air ని రిమూవ్ చేస్తున్నాడు. అంటే 16 liters లో 1/4 of 16 is equals to, దాని ఏమన్నా రాయొచ్చు 1/4 into 16, 4 ones 4 fours, which is equals to 4 liters, right? 4 liters. So 1/4 రిమూవ్ చేసినప్పుడు అంటే 4 liters, 1/4 అంటే 4 liters. సో 4 liters ఆఫ్ ఎయిర్ పోతుంది, 16 నుంచి 4 liters పోతుంది. అప్పుడు దీని ఏమని రాస్తాము? 16 minus 4 is equals to 12 liters. అవునా? 20 liters ఎయిర్ ఉంది ఫస్ట్ సిలిండర్ లో, దాని నుంచి 1/4 రిమూవ్ చేశాడు. 1/4 రిమూవ్ చేస్తే మనకి ఎంత మిగిలింది? 12 liters మిగిలింది. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ టైం ఏమవుతుంది? అగైన్ సేమ్ 1/4 ఆఫ్, ఇప్పుడు ఎంత మిగిలింది? 12 మిగిలింది. సో 1/4 నుంచి ఎంత మిగిలిందో దాన్ని తీసేయాలి, రైట్? ఫస్ట్ 16 liters ఆఫ్ ఎయిర్ నుంచి 1/4 ఎయిర్ ని రిమూవ్ చేస్తే 12 మిగిలింది. నెక్స్ట్ ఈ 12 liters నుంచి అగైన్ రిమూవ్ 1/4, which will be 1/4 into 12 is equals to 4 ones 4 threes, which will be 3 liters, which should be 12 minus 3, which is equals to 9 liters. Okay, next same again 1/4 of 9, it will be 1/4 into 9, which will be around ఎంత వస్తుంది? 4 టేబుల్ 9 ఎంటర్స్ పోతుంది, 9 పోదు, 8 పోతుంది, 4 2s 8 అవుతుంది. సో 9 డివైడ్ చేసి చూడండి ఒకసారి, 4 తోటి 9 చేస్తే 4 2s 8 1.0, 4 2s 8 2.0, 4 5s 20. సో మనకి ఎంత వస్తుంది? 2.25 వస్తుంది. 9 minus 2.25. ఓకే, సో ఇది మనకి డెసిమల్స్ లో వస్తుంది కాబట్టి లెట్స్ స్టాప్ టిల్ దేర్. సో అంత అవసరం లేదు మనకి, అక్కడ వదిలేండి, సంబంధం డెసిమల్స్ తో మనకు సంబంధం లేదు. సో నౌ విల్ సీ whether
sum forms AP or not. First one మనం తీసుకునేది ఎంత 60 liters. సో దీన్ని 16 కామా నెక్స్ట్ అది 12 కి ఫామ్ అయింది, 12 కామా నెక్స్ట్ 9 ఫామ్ అయింది, 9 కామా 2.25. సో డెసిమల్స్ వదిలేయండి. సో ఆన్. Now we know that to say the list of numbers involved in this sum forms an AP or not. ఏంటి ఫార్ములా? ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ AP ఫామ్ అవుతున్నాయా లేదా అంటే we will say it as T2 minus T1 should be equals to T3 minus T2. So why I am saying should be, should అన్నప్పుడు కంపల్సరీ అవ్వాలి అని, రైట్? Let's see. This is T1, T2, T3. T2 minus T1. 12 minus 16 will be equals to minus 4. 12 minus 16 is minus 4. Next, T3 minus T2. T3 is 9 minus 12 is equals to 10, 11, 12. Right? It will be minus 3. T2 minus T1 is minus 4. T3 minus T2 is minus 3. Minus 4 is not equals to minus 3. Therefore, the list of numbers involved doesn't form AP, or the list of numbers involved are not in AP. Okay? అర్థమైందా? సేమ్ మళ్ళీ వన్ మోర్ టైం. ఒక సిలిండర్ లో కొంత ఎయిర్ ఉంది. when a vacuum pump releases 1/4 of air బయటికి పోతుంది. మీకు అర్థమయ్యే విధంగా చూసుకుందాం. ఓకే, మనకు అర్థమయ్యేలా మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఒక సిలిండర్ లో ఎయిర్ ఉంది, వాక్యూమ్ పంప్ రిమూవ్ చేసినప్పుడు 1/4 ఎయిర్ పోతుంది. సిలిండర్ లో 60 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఉంది అనుకుందాం. వాక్యూమ్ పంప్ రిమూవ్ చేసాము, ఆ 60 లీటర్స్ నుంచి 1/4 వెళ్ళిపోయింది. అంటే 1/4 ఆఫ్ 16. ఆఫ్ అని ఎక్కడ వచ్చినా సరే ఇంటూ పెట్టుకోండి. సో 1/4 ఇంటూ 16 ఇస్ 4. సో 60 లీటర్స్ నుంచి 4 లీటర్స్ వెళ్ళిపోయింది. 4 లీటర్స్ వెళ్ళిపోతే ఇంకా ఎంత ఉంది? 12 ఉంది. రైట్? ఫస్ట్ నెంబర్ ఇస్ 16, సెకండ్ నెంబర్ ఇస్ 12. ఓకే, నెక్స్ట్ ఈ 12 లీటర్స్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాక్యూమ్ పంప్ తీసేస్తున్నాడు. వాక్యూమ్ పంప్ తీసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అగైన్ మళ్ళీ 1/4 ఎయిర్ పోతుంది. అంటే 12 నుంచి 1/4 అగైన్ 12 నుంచి 1/4 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 1/4 ఆఫ్ 12 which will be 1/4 into 12 which will be 3 liters. సో 12 నుంచి కూడా 3 లీటర్స్ పోయింది. అప్పుడు ఏమవుతుంది? 12 minus 3 is 9. First number is 16, second number is 12, third number is 9. Till there you can stop. No need to write this one. Okay, 9. Now ఈ 3 numbers arithmetic మనకి arithmetic progression లో ఉన్నాయని చెప్పాలంటే first 3 terms సరిపోతుంది. Right? First 3 terms now we have, right? Now 16, 12, 9. T1, T2, T3. T2 minus T1 should be equals to T3 minus T2. Let's say T2 minus T1 is equal to T3 minus T2 or not. So T2 minus T1 చేస్తే we got minus 4. T3 minus T2 చేస్తే we got minus 3. Where both are not equal, then we can say the list of numbers involved doesn't form an AP. అవి AP కి ఫామ్ అవ్వట్లేదని చెప్పొచ్చు. Right? Hope you understood this one. If not, listen it twice and thrice. Even though if you have any doubt, ask me. Let's go to the third one. The cost of digging a well
The cost of digging a well after every meter of digging which it costs ₹150 for the first meter. For the first meter, and rises by ₹50 for each subsequent meter. Okay, this is very similar to the first one. First problem ki this sum is very very similar. So how? చూద్దాం. మన ఫస్ట్ సమ్ ఏం చెప్పాడు? క్యాబ్ ఫస్ట్ కిలోమీటర్ కి ₹20, దాని తర్వాత ఎవ్రీ కిలోమీటర్ కి ₹8 పెరుగుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఫస్ట్ మీటర్ వరకు ₹150 తవ్వుతున్నారు. డిగ్గింగ్ ఇస్ నథింగ్ బట్ తవ్వడం. ఓకే, ఒక వెల్ బావి తవ్వడానికి ఫస్ట్ తవ్వుతారు కదా, బావికి మనకి బావి ఎలా వస్తుంది? తవ్వితేనే వస్తుంది. సో తవ్వినప్పుడు కూలి అతను ఏం చెప్తున్నాడు అంటే, సార్ 1 మీటర్ వరకు నాకు మీరు ₹150 ఇవ్వాలి. అప్పటికి వాటర్ లేదు అంటే ఇంకో మీటర్ తవ్వుదాం, దాని తర్వాత ఇంకో మీటర్ అలా పెంచుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మీటర్ వరకు ₹150 ఇవ్వండి, దాని తర్వాత ఎన్ని మీటర్స్ పెరిగితే అన్ని 50s యాడ్ చేయాలి. ఫస్ట్ మీటర్ వరకు ₹150, సెకండ్ మీటర్ కి 50 యాడ్ చేస్తే 150 + 50, థర్డ్ మీటర్ కి 150 + 50 అనేది 200, థర్డ్ మీటర్ కి 200 + 50 250, ఫోర్త్ మీటర్ కి 250 + 50 300, ఫిఫ్త్ మీటర్ కి 300 + 50 350, అలా ఎవ్రీ మీటర్ కి ₹50 పెంచుకుంటూ వెళ్ళండి అన్నారు. రైట్, అది క్వశ్చన్. సో లుక్ ఎట్ ద సొల్యూషన్. లెట్ us look at the solution. Cost for 1 meter. Okay, just let us make it short. మరి చిన్న పిల్లలు పెట్టుకున్నట్టే పెద్ద పెద్ద బోర్డ్ ప్రాబ్లమ్స్ రాయకుండా let us make it short. మీరు ఎంత క్లియర్ గా రాసుకుంటే అంత ఈజీగా ఉంటుంది. ఓకే, the cost for 1 meter is equals to ₹150. Okay, next, cost for 2 meters. 2 meters కి ఎంత? ₹50 యాడ్ అవుతుంది, అంటే 150 + 50 which will be ₹200. Next, cost for 3 meters. 50 అంటే దేనికి యాడ్ చేయాలి? 200 కి యాడ్ చేయాలి. 200 + 50 is equals to ₹250. Right, now 150, 200, 250, we got 3 terms, right? T1, T2, T3 మూడు వచ్చేసింది. Let us see whether this forms an AP or not. We చూస్తేనే అర్థమైపోతుంది మనకి AP ఫామ్ అవుతుంది అని. రైట్, హౌ? 200 150 మైనస్ చేస్తే 50 వస్తుంది, 250 200 మైనస్ చేస్తే 50 వస్తుంది. సో సింపుల్ we can say that T2 minus T1 is equals to T3 minus T2. How? అంటే 250 minus 200, sorry, 200 minus 150 is equals to 250 minus 200. Right? Here it is 50, here it is 50. Both are same. T2 minus T1 is equal to T3 minus T2. We got the answer, right? So before this, write a step 150, 200, 250, so on.
Okay, therefore write the last step, the list of numbers involved, the list of numbers involved forms an AP. Got it? Done. Let's move on to the fourth one, which is the last one of this exercise. The amount of money in the account, at the end of the year, when 10,000 rupees is deposited, when 10,000 rupees is deposited at compound interest at 8% per annum, at 8% per annum. Okay, so here we have a bank account. మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంట్లో ఇవాళ నేను 10,000 రూపీస్ డిపాజిట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నా బ్యాంక్ అకౌంట్ లో ఐ హావ్ డిపాజిటెడ్ 10,000 రూపీస్ టుడే. సో ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు, సార్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ఇప్పుడు ఇవాళ డిపాజిట్ చేసిన అమౌంట్ ని అలాగే ఉంచితే 10,000 రూపీస్ డిపాజిట్ చేశారు, 1 ఇయర్ ఉంచండి. After 1 year, exactly after 1 year after this date, మీకు 8% ఇంట్రెస్ట్ ఇస్తాము. ఫస్ట్ ఇయర్ కి అయిపోయిన తర్వాత 8% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, 8% ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, 8% ఎంత, 10,000 లో 8% ఎంత, దాన్ని క్యాల్కులేట్ చేసుకొని దీనికి యాడ్ చేసి మీకు ఇస్తాము. సో సపోజ్ 10,000 ఇంకొక స్టెప్ 8% అంటే 10 రూపీస్ వచ్చింది అనుకోండి, 10,000 10 రూపీస్ అవుతుంది. రైట్, అది ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ నా అమౌంట్ 10,000 10 రూపీస్. తర్వాత ఏం చెప్తున్నాడు, ఈ 10,010 కి మేము మళ్ళీ 8% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాము, అప్పుడు ఎంత వస్తే దాని నెక్స్ట్ ఇయర్ అంత అమౌంట్ మీకు ఇస్తాము. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్, లెట్స్ సీ ద సొల్యూషన్. ఫస్ట్ amount in the account is equals to 10,000. Okay, next compound interest per annum is equals to 8%. Right, now look at the word very carefully. Amount in account after 1 year, 1 year తర్వాత ఏమవుతుంది అంటే 10,000 ప్లస్ 8% of 10,000. సో 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ 10,000 కి 10,000 ప్లస్ 10,000 లో 8% ఎంత వస్తుంది, ఆ అమౌంట్ మన 10,000 కి యాడ్ అవుతుంది. సో లెట్ us find 8% of 10,000. ఫస్ట్ 10,000 లో 8% ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 10,000 లో 8% పర్సెంటేజ్ ఎప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా మీకు. You are in 10th class, you have to know this already. So let us find out it here. Of
అది ఎక్కడ యూస్ చేసినా ప్రీవియస్ సమ్ లో చెప్పుకున్నాం ఆఫ్ అని ఎక్కడ వచ్చినా సరే 10000 ఆఫ్ అన్నాడంటే మల్టిప్లికేషన్ సో 8% సో పర్సెంటేజ్ ఎప్పుడు కూడా మనం హండ్రెడ్స్ లో బై 100 పెట్టుకుంటాం let us see numerator 2 zeros denominator 2 zeros will get cancelled now remaining is 100 into 8 which is 800 okay this is the 8% of 10000 8% and the 800 now this has to be added to 10000 plus 8% of 10000 is 800 which will be 10800 after 1 year now so I am going to erase it I am erasing this one also now amount in account after 2 years తర్వాత ఏమవుతుంది now ఈ అమౌంట్ after 1 year is this amount దీని కింద ఒక స్టెప్ రాస్తున్నాను therefore amount after 1 year is equals to 10800 rupees keep it in a box okay remember this one now after amount in account after 2 years tarvata enti again 10800 plus 8% of enta 8% of 10000 right no it's not 8% of 10000 because మనం compound interest చేస్తున్నాం simple interest is different from compound interest okay compound interest ఏంటి దీని మీద మళ్ళీ 8% right దీని మీద మళ్ళీ 8% of 10800 అప్పుడు ఏమవుతుంది మనకి 10800 plus 8% of 10000 క్యాలిక్యులేట్ చేయండి 10800 into 8 by 100 2 zeros cancel remaining is 108 into 8 multiply 8 8 64 4 6 8 zeros 0 plus 6 64 8 ones 8 864 rupees should be added to 10800 so let us see 10800 plus 864 4 6 8 plus 8 16 6 1 1 1 11664 okay therefore amount after 2 years is equal to 11664 rupees now let's see all the numbers involved forms AP or not okay first number is 10000 second number is 10800 third one is 11664 this is T1 T2 T3 T2 minus T1 should be equals to T3 minus T2 10800 minus 10000 10800 minus 10000 will be 800 11664 minus 10800 ఎంత వస్తుంది 11664
10800. 4 minus 0 4, 6 minus 0 6, 6 minus 8 no, 16 minus 8 is 8, 10 minus 10 is 0. So ఇది ఎంత వస్తుంది 864, where these both are not equal. So this the list of numbers involved doesn't forms an AP. Clear? Right? So we have done all the 4 sums in exercise 6.1 first bit, right? So hope you understood this class, this session. We are done with exercise 6.1. Practice all the sums, whichever sums I told you, whichever sums I gave you homework, and whichever the sums the homework we haven't done. మనం homework చేయనివి, నేను చెప్పనివి, నేను చెప్పినవి, మీరు చేసినవి మొత్తం ఎక్సర్సైజ్ 6.1 మొత్తం ప్రాక్టీస్ పెట్టండి. ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు దాంట్లో నేను చెప్పని సమ్స్ ఏవి డౌట్ ఉన్నా సరే యు కెన్ ఆస్క్ మీ. ఓకే, అన్ని సమ్స్ చెప్పుకుంటూ వెళ్తే మనకి టైం సరిపోదు. సో ఆల్మోస్ట్ ఆ మోడల్ లో ఆ ప్యాటర్న్ లో ఉన్న సమ్స్ అన్ని చెప్పేసుకున్నాము. ఇవి మీకు కొంచెం డిఫికల్ట్ కాబట్టి నేనే చెప్పాను 4 సమ్స్ కూడా. టుడేస్ యువర్ హోంవర్క్ ఇస్ డూ ఆల్ దిస్ 4 సమ్స్ వన్ టైం. ఈ 4 sums కూడా మళ్ళీ వన్ టైం చేసి send it to me, okay, by the end of the evening. Okay, ఇవాళ ఈవినింగ్ అరౌండ్ 8 లోపు. some people are sending homeworks around 11:30 11:45 also. don't know why they are waiting till that time. అంటే డే టైం అంతా ఆడుకొని టీవీ చూసి టైం పాస్ చేసి నైట్ 9 తర్వాత 10 తర్వాత కూర్చొని వర్క్ చేస్తారు. రైట్, అంత అవసరం లేదు మనకి. డే ఇట్లా ఉంటున్నాం, we are free, so use that time. 10th class especially చాలా కేర్ఫుల్ గా చేయండి. అన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏ సమ్ ఎప్పుడు అర్థం అవ్వకపోయినా క్లియర్లీ మెన్షన్ చేయండి. దిస్ ఎక్సర్సైజ్, దిస్ ఫీట్, దిస్ సమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు. ఓకే, ఓకే, అండర్స్టాండ్ ది సెషన్. లెట్స్ see meet in the next session. Okay, thank you.